ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము ఆడదే ఆధారం. ఆడదే ఆధారం. ఈ వీడియోని మంచి మనస్సు, మానవత్వం, ఎదుటివారికి సాయం చేసే గుణం ఉన్న ఆడవారికి మాత్రమే అంకితం చేస్తున్నాను. ఆడదే ఆధారం. అవును, నిజంగా ఆడదే ఆధారం. అన్నిటికీ ఆడదే ఆధారం. అమ్మగా, కూతురిగా, అక్కగా, చెల్లిగా, అమ్మమ్మ, నానమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ, ఇలా అన్ని బంధాల నడుమ ఆడదే ఆధారం. కూతురిగా గారంగా పెరిగి, భారీగా ఒదిగి, తల్లిగా ఎదిగి, అమ్మమ్మగా, నానమ్మగా ప్రేమని పంచుతూ అందరికీ ఆడదే ఆధారం. ఈ సృష్టిలో స్త్రీకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతి తరువాత అంత అందం, వినయం, కోపం, తాపం, జాలి, ప్రేమ అన్నీ కూడా స్త్రీలో చూడవచ్చు. ఎలా ఉన్నా ఆడది అందంగానే ఉంటుంది. ఇక్కడ అందం అంటే రంగు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా చక్కగా చెప్పాలంటే ప్రకృతిలో పగలు ఒకలా ఉంటుంది, రాత్రి ఒకలా ఉంటుంది. పగలు ధైర్యంగా, రాత్రి భయంకరంగా ఉంటుంది. కానీ రాత్రి వెన్నెలని ఇష్టపడిన వారు ఉండరు. అలా అని రాత్రికి భయపడిన వారు కూడా ఉండరు. పగలంతా వెలుగు ఉన్న రాత్రి వచ్చే సన్నని వెన్నెల వెలుగును ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు. అలాగే స్త్రీలని కూడా ఇష్టపడతారు. ఇక్కడ నేను కామాంధుల గురించి, కామ కుక్కల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ మంచి మనసున్న మా మగ మహారాజులు వారి హృదయానికి తగ్గట్టుగా స్త్రీ యొక్క అందాన్ని ప్రేమిస్తారు. సరే, అది పక్కన పెడితే ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంటుందో స్త్రీ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి ఎంత విజృంభిస్తుందో స్త్రీ కూడా అంతే విజృంభిస్తుంది. ప్రకృతి మనిషిని ప్రేమించి ఆకలిని, దాహాన్ని తీరుస్తుంది. ఆడది కూడా అంతే. కమ్మగా వండి పెడుతుంది, అమ్మలా కడుపు నింపుతుంది. ప్రకృతి చల్లటి గాలిలా మనిషిని తాకుతుంది. స్త్రీ కూడా ఆప్యాయంగా మగాన్ని చేరుతుంది. ప్రకృతిని పాడు చేస్తే ప్రళయాన్ని చూపిస్తుంది. ఆడదాన్ని బాధ పెడితే కోపాన్ని చూపిస్తుంది. ప్రకృతి వర్షపు చినుకులా మారి ప్రేమని ఇస్తుంది. తేడా వస్తే తుఫానులా భయపెడుతుంది. మరీ అతి చేస్తే వరదలా బాధ పెడుతుంది. ఉదయం ఎండలా ముద్దాడుతుంది. ఎక్స్ట్రాలు చేస్తే మధ్యాహ్నం ఎండలా మార్చేస్తుంది. చలికాలంలో చక్కటి చలిలా ఆప్యాయతనిస్తుంది. ఓవర్ చేస్తే మంచు గడ్డలా మార్చేస్తుంది. స్త్రీ కూడా అంతే. ప్రేమిస్తే ప్రేమిస్తుంది. చాలాసార్లు ఓపికతో అన్నింటినీ భరిస్తుంది. నువ్వు ఆడదానికి ఏమిస్తే అది రెట్టింపుగా నీకు తిరిగి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. స్త్రీలలోనూ సతీ సావిత్రి ఉన్నారు, శూర్పణఖ ఉన్నారు. ఒళ్ళు అమ్ముకున్నవారు ఉన్నారు, ఒళ్ళు వంచి పనిచేసిన వారు కూడా ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, ఉషా మేధ, కస్తూర్బా గాంధీ, కిట్టూరి చెన్నమ్మ, దుర్గాబాయి దేశ్ముఖ్, పద్మావతి గాయత్రి, కె నారాయణమ్మ లాంటి స్వాతంత్ర్య సమరయోధురాళ్ళు కూడా ఉన్నారు. ఫల్గుని నాయకర్, కిరణ్ మజుందార్, వందనా లూత్రా, రాధికా అగర్వాల్, రాధికా చౌదరి, సావిత్రి జిందాల్, శ్రద్ధా శర్మ లాంటి మహిళా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఆడదే ఆధారం అనే టాపిక్ చేద్దామని నెల రోజుల నుండి సుమారు ఒక 50 మంది ఆడవారిని కలిసి మాట్లాడడం జరిగింది. ఇందులో 10 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు ఉన్న ఇంచుమించు అన్ని రకాల వయసు వారిని కలిసి మాట్లాడడం జరిగింది. అందరూ అన్ని రకాలుగా చెప్పిన మన టాపిక్కి అనుగుణంగా అందరి మాటలను పరిగణలోకి తీసుకుని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వారందరిలో 50 సంవత్సరాల వయసు పైబడిన ఒక ఆమె కొన్ని విషయాలు చెప్పారు. అందులో ఈ కాలం అంటే సుమారు 2015 తర్వాత పెళ్లిళ్లు జరిగిన కొంతమంది ఆడవారిని ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పారు ఆమె. అందరూ కాదు, కొందరు మాత్రమే అని నొక్కి మరీ చెప్పారు. భర్త మరియు పిల్లల యొక్క ఆరోగ్యం భార్య చేతిలో అంటే ఆడదాని చేతిలో ఉంటుంది. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు హాస్పిటల్ సంఖ్య పెరిగినా ప్రతి హాస్పిటల్లో ఓపీ లిస్ట్ అంటే పేషెంట్స్ లిస్ట్ మాత్రం 100 మందికి తగ్గకుండా ఉంటుంది. తల్లిపాలు మానేసి డబ్బా పాలు పట్టిస్తే బిడ్డకు ఆరోగ్యం ఉండదు. ఇది మనందరికీ తెలిసిందే. అలాగే ఇంట్లో ఆడదాని చేతితో కాకుండా బయట హోటల్ ఫుడ్ తింటే కూడా ఇంతే లెక్కలోకి వస్తుందని ఆమె అన్నారు. అందరూ కాదు, కొంతమంది చేతగాని దద్దమ్మల్లా పనికి మాలిన గడిదలా తయారవుతున్నారు. మరి దీన్ని బద్ధకం అనాలో, చేతగాని తనం అనాలో, వాళ్ళని ఇలా తయారు చేసిన అమ్మా నాన్నలని అనాలో తెలియదు. కానీ కొంతకాలానికి మూతి ముడ్డి కూడా సరిగ్గా కడుక్కోలేని స్థితికి జారిపోతారేమో అని అన్నారు ఆమె. ఇంకొక ఆమె అయితే దారుణంగా పచ్చి బూతులు తిట్టేశారండి. అందులో మూతో స్టార్ట్ అయ్యే బూతులు, లాతో స్టార్ట్ అయ్యే బూతులు కూడా అనేశారు ఆమె. నేనైతే ఒక్కసారిగా షాక్ అయిపోయానండి. ఇంకొక ఆమె అయితే చాలా సీరియస్గా ఈ బయట ఫుడ్, హోటల్ ఫుడ్ వారంలో ఒకసారి అయితే ఓకే, 2 సార్లైనా పర్వాలేదు, 3 సార్లు దాటితే వాళ్ళు చేతగాని వాళ్లే అన్నారు ఆమె. ఇంకొక ఆమె అయితే కాలో చేయ పడిపోయినా లేదంటే లేకపోయిన వాళ్ళు కూడా ప్రయత్నం చేసి ఏదో వంట చేసుకుంటున్నారు. కొంతమందికి అన్ని అవయవాలు బాగా ఉండి ఇంటి దగ్గరే ఉన్నా కూడా బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోతున్నారని చాలా బాధపడుతూ చెప్పిందండి ఆవిడ.
ఇలా చాలామంది చాలా రకాలుగా అన్నారు. వాళ్ళన్నవి మీ విషయంలో నిజం చేస్తారో, లేదంటే కాదు అని రుజువు చేసుకుంటారో చూసుకోండి. ఇప్పటికైనా హోటల్ ఫుడ్ ఆపండి. అత్యవసర పరిస్థితి అయితే ఓకే, తప్పదు. అంత అత్యవసర పరిస్థితి తెచ్చుకోకండి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీరే కాపాడాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని హోటల్స్ అని నేను చెప్పను కానీ, నేను పరిశీలించిన వాటిలో 100కి 95 హోటల్స్ థర్డ్ గ్రేడ్ సరుకులనే వాడతారు. ఒళ్ళిపోయిన, పుచ్చిపోయిన, మిగిలిపోయిన కూరగాయలను వాడతారు. ఇంకా చెప్పాలంటే చెత్త కంపెనీల ఆయిల్‌ని కూడా వాడతారు. మాకు బాగా తెలిసిన బంధువు ఒకరికి హోటల్ ఉంది. 2 రోజులు ఉందామని వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆ హోటల్‌కి కావాల్సిన వస్తువులు తీసుకురావడానికి మార్కెట్‌కి వెళ్ళాల్సొచ్చింది. మార్కెట్‌కి వెళ్ళాక షాప్ అతనికి పలానా హోటల్ అని చెప్పి లిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వస్తువులు తూకం వేసేటప్పుడు కొంచెం తీసుకొని చూసి, "అన్న ఈ క్వాలిటీ కాదు, ఫస్ట్ క్వాలిటీ ఇవ్వండి" అని చెప్పాను. వాళ్ళు "అబ్బే లేదండి, వాళ్ళు ఈ క్వాలిటీనే తీసుకువెళ్తారు" అన్నాడు ఆ షాప్ అతను. నేను వెంటనే మా వాడికి కాల్ చేసి చెప్తే, వాడు "అంతే, వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకురా" అని అన్నాడు. "వాళ్ళు థర్డ్ గ్రేడ్ ఇస్తున్నారు" అని అన్నాను. "ఏం పర్వాలేదు, మన ఇంటికి కాదు హోటల్‌కి" అన్నాడు. నా గుండె జల్లుమంది. "నేను తీసుకురాను, నువ్వే తెచ్చుకో" అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత అతను "అన్ని హోటల్స్ ఇలా థర్డ్ గ్రేడ్ వస్తువులనే వాడతారన్నాడు." అప్పుడు నాకు అర్థమైంది. ఈ హోటల్ వాళ్ళు ఏమైనా మన అమ్మ, అక్క కాదు కదా! మన ఇంటి ఆడవారైతే మన కోసం, మన ఆరోగ్యం కోసం ఆలోచిస్తారు. ఆ హోటల్ వాళ్ళకి ఏం అవసరం మన ఆరోగ్యం గురించి? మనం ఎలా పోతే వాళ్ళకేంటి అని అనుకున్నాను. నిజమో కాదో కామెంట్ చేయండి. దయచేసి షేరింగ్ పద్ధతిని ఉపయోగించండి. షేరింగ్ పద్ధతి తెలియాలంటే ఈ వీడియో తర్వాత షేరింగ్ పద్ధతి అనే వీడియో రిలీజ్ అవుతుంది. తప్పక చూడండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది అని గుర్తించండి. మార్కెట్‌లో అన్ని వస్తువులు ఇలానే ఉంటాయని మాత్రం అనకండి. ఒక్కసారి హోటల్‌కి అని కొన్ని వస్తువులు తీసుకోండి. అప్పుడు వేరొక చోట మీ ఇంటికని కొన్ని వస్తువులు తీసుకోండి. రెండిటికి తేడా గమనించండి. ఆరోగ్యం పోతే తిరిగి రాదు. బయట షాప్స్‌లో అమ్మే వస్తువులు ఇంటిలోకైతే ఒక రకం, దానం చేయడానికి ఒక రకం, అప్పు అడిగితే ఒక రకం, హోటల్ వాళ్ళకి ఒక రకం, ఇలా చాలా రకాల వస్తువులు చలామణి అవుతున్నాయి. వంటగదిలో మీరెంత నలిగిపోతారో మాకు తెలుసు. కొంచెం రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఇచ్చే మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నా జోహార్లు. ఇంటి పనిలో సాయం చేయని మగాడు మగాడు కాదు అని నా అభిప్రాయం. అలా అన్నానని మగాడు వంట చేయాలని నా ఉద్దేశం కాదు. చేస్తే మంచిదే. కనీసం సాయం చేస్తే చాలు. ఇంకా క్లీనింగ్ విషయంలో రోజు విడిచి రోజు సాయం చేస్తే చాలు. ప్రతిదీ ఆర్డర్ వేయడం కాదు. ఆడదాని మనసు అర్థం చేసుకోండి. ఆడదే ఆధారమని గుర్తించండి. ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు. చేతగానితనాన్ని వదలాలని మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. అయినా ఆడదే ఆధారమని మేము గుర్తిస్తున్నాము. మరి మీరు? సర్లేండి. మీరు మీ కుటుంబానికి మంచే చేస్తారు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే షేరింగ్ అనే వీడియోని మాత్రం చూడడం మర్చిపోవద్దు. మన ఛానల్‌లో బ్రాండ్ అనే వీడియో ఉంది. అది కూడా చూడండి. అది మీరు ఒక బ్రాండో కాదో తెలియజేస్తుంది. సింహాల గుంపు కూడా సిగ్గుపడేంత ధైర్యం కలిగిన భారత జాతీయ యోధురాలు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. కిరీటాన్ని విడిచి కత్తిపట్టి రాజసింహాసనం కాకుండా రణభూమిని ఎంచుకున్న మహారాణి. "ఇది నా ఝాన్సీ" అని గర్జించి బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన అద్భుత శక్తి. ఒంటి చేత్తో ఖడ్గం, మరో చేత్తో స్వదేశ గౌరవం. గుర్రంపై ఆమె రూపం దశాబ్దాలు గడిచిన దేశభక్తుల గుండెల్లో జీవించే అమర చిత్రం. తన రక్తంతో వీరగాథ రాసుకుని కోట్ల మందిలో ధైర్యం, స్వాభిమానం, స్వాతంత్ర్య స్ఫూర్తిని మళ్లీ మళ్లీ పుట్టేట్టుగా నిలిచిన అమరజ్యోతి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ప్రతి ఇంట్లో ఒక ఝాన్సీ ఉంది. కాబట్టి ఆడదే ఆధారం. అన్నిటికీ ఆడదే ఆధారం. ఆడదే ఆధారం. చెప్పడం మర్చిపోయాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.